ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. సార్ నమస్తే సార్. సార్ ఏపీ రాజధానికి ప్రభుత్వ ప్రాధాన్యత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ దీనికి ఒక రూపం తీసుకొస్తున్నాము. 5 ఏళ్ళు నిర్ణయం అయిపోయిందని 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశంలో 3,445 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయట. అమరావతి ఊపిరి పీల్చుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు. అమరావతికి ఊపిరి పీల్చుకుంటున్నది మాత్రం నిజం, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పుల్లో అమరావతి మొదటి తప్పుగా భావించాలి. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పాలనాపరంగా చేసిన పెద్ద తప్పేంటి అంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకొని, చంద్రబాబు నాయుడు పట్ల తనకున్న భావనల్ని దృష్టిలో పెట్టుకొని పాలన చేశాడు. ఎప్పుడు కూడా పాలన ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. సో ప్రజలను అమరావతి విషయంలో ముఖ్యంగా మిగతా సంక్షేమ పథకాలు అవన్నీ ఒక అంశమైతే, జగన్మోహన్ రెడ్డి పాలన దృష్టి ప్రజల వైపు కాకుండా చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న వ్యతిరేకత, కసి అదంతా కనిపించింది. లేకపోతే అమరావతి ఎందుకు, ఆయనే అసెంబ్లీలో అమరావతికి అనుకూలంగా మాట్లాడాడు. ఉన్న భూమి సరిపోదు, ఇంకెక్కువ కావాలన్నాడు. అమరావతికి అభ్యంతరం లేదన్నాడు. కానీ అధికారానికి రావటానికి ఎన్నికల ప్రచారంలో ఎక్కడా అమరావతిని మేము క్లోజ్ చేస్తాం, అమరావతి కాదు 3 రాజధానులు ఉంటే ఎక్కడా చెప్పలేదు. అకస్మాత్తుగా 3 రాజధానులు తీసుకొచ్చాడు. పోనీ 3 రాజధానులలో ఏదైనా ఒకటన్నా డెవలప్ అయిందా? అది డెవలప్ కాలేదు. విశాఖ రాజధాని అంటూ ఊరిస్తూ వచ్చారు. సంక్రాంతికి, దీపావళికి, దసరాకు అంటూ అక్కడి నుంచి నేనే వస్తాను. ఈవెన్ బెంగళూరులో ఇన్వెస్టర్ల మీటింగ్లో కూడా నేనే త్వరలో విశాఖకి షిఫ్ట్ అవుతున్నాను. ఇలా విశాఖ చుట్టూ కూడా స్పెక్యులేషన్లు, డేట్లు, ముహూర్తాలే తప్ప విశాఖకు పోయింది లేదు. సో అందువల్ల ఒక బిగ్ ఫియాస్కో. కానీ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఆయన దృష్టిలో అమరావతి చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చైల్డ్. దీన్ని నేను ఎట్లా అంగీకరిస్తా? దానికోసం అనేక రకాల కథనాలు కూడా లేదు. కమల రాజధాని అని, పేదలకు రాజధానిలో చోటు ఉండదా అని. ఎక్కడైనా ఏ నగరంలోనైనా ఏ ఒక్క కులం ఉండదు. కోర్స్ కొన్ని కులాల వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో, మన సమాజం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆఖరి కులాల వారీగా కూడా రెసిడెన్స్ ఉంటుంది. కొన్ని కమ్యూనిటీలో ఒక కులం వాళ్ళు డామినేటింగ్గా ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఒకప్పుడు సంపన్న కుటుంబాల వాళ్ళే ఉండేవారు. ఇప్పుడు చాలామంది అందరు వస్తున్నారు. కానీ సో ఇప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ అంటే ఒక ఎలీట్ ఉంటారు జూబ్లీ హిల్స్లో. సో అలా ఎక్కడైనా ఉంటుంది. కానీ ఒక నగరాన్నే కమ్మల రాజధాని అని ప్రత్యేకంగా ఒక కులాన్ని అట్రిబ్యూట్ చేసి ఇలా గందరగోళం అంతా చేసుకున్నాడు. సో ఈ గందరగోళం స్వయంకృతాపరాధం. దీనితో ఆయన ఆశించింది ఏంటంటే అమరావతిలో 1,00,000 కోట్లు పోయడం ఎందుకు, 1,00,000 కోట్లు పోసి అమరావతిని డెవలప్ చేయాలా, రాష్ట్రమంతా డెవలప్ చేయాలా అనే ఒక థీరీని ప్రవేశపెట్టి 3 రాజధానులతో తనకు ఉత్తరాంధ్ర, రాయలసీమలో కూడా ప్రాబల్యం వస్తుంది అని అంచనా వేశాడు. అంచనాలు ఘోరంగా తప్పాయి. ఎందుకంటే అమరావతిని ప్రజలు కృష్ణా గుంటూరు జిల్లా ప్రజల ఆస్తిగా చూడలే, అమరావతిని రాష్ట్ర రాజధానిగా చూశాడు. జగన్మోహన్ రెడ్డి మిస్ అయిన పాయింట్ ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన సందర్భంగా ప్రజల్లో ఉండే అసలైన భావోద్వేగం ఏంటి, చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి చేసిన రాజకీయ అంశం ఏంటి, ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తించలేకపోయాడు. ఎందుకంటే మీకు 2012లో ఉప ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏర్పడిన తర్వాత మీకు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్ గల్లంతే దాదాపు అన్ని సీట్లు గెలుచుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ స్వీప్ యాక్చువల్గా. సో కానీ 2014కి వచ్చే వరకు 2% ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఏంటి పరిణామక్రమం, మార్పు ఏంటి? 2 ఏళ్ళకి పీరియడ్ కదా. 2012లో ఉప ఎన్నికల్లోమో వైఎస్ఆర్ కాంగ్రెస్ స్వీపు, తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు గల్లంతు. 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు 2% ఓట్ల తేడాతో ముఖ్యమంత్రిగా గెలవడం. దీనికి కారణం ఏంటి అంటే రాష్ట్ర విభజనకు ప్రధానంగా ప్రజలు వ్యతిరేకించింది. ఇదే ప్రాంతంలో గతంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు పోరాటాలు జరిగినాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు పోరాటం జరిగిన గడ్డపైన సమైక్య ఆంధ్ర కొరకు ఆరాటం ఎందుకు కనిపించింది? కారణం హైదరాబాద్ మహానగరం
ఈ 58 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో రాజధానిగా ఈ హైదరాబాద్ నగరంతో సామాజిక, ఆర్థిక, రాజకీయ, భావోద్వేగ సంబంధాలు అన్ని ప్రాంతాల ప్రజలకు ఏర్పడ్డాయి. అందువల్ల దాన్ని కోల్పోలేకపోయారు, బాధపడ్డారు. అయ్యో, ఇంత మహానగరం, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరూ కలిసి నిర్మించుకున్న నగరం మాకు లేకుండా పోతుందన్న ఆవేదన సీమాంధ్ర ప్రజల్లో కట్టలు తెచ్చుకున్నది. అందుకే మీకు ఆ దశలో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీలో రకరకాల డిమాండ్లు వచ్చాయి. రాయల్ తెలంగాణ అనే డిమాండ్ కూడా వచ్చింది. ఇదంతా హైదరాబాద్ చుట్టూ జరిగిన వ్యవహారం. సో ఎప్పుడైతే హైదరాబాద్ను కోల్పోయారో క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రంగా మళ్ళీ మారుతోంది. అప్పుడు కర్నూలు కోల్పోయాం ఉమ్మడి రాష్ట్రం కొరకు. అప్పుడంటే అర్థం ఉంది, కర్నూలు కన్నా హైదరాబాద్ మహానగరం కనుక ప్రజలు సంతోషపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్ను వదిలి వచ్చి మళ్ళీ మన నగరం లేకుండా అయ్యాం. పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోల్పోయాం. ఒక బిగ్ సిటీ కావాలి, క్యాపిటల్ సిటీ కావాలి అన్న భావన, పాలనా అనుభవం ఉండాలి అనే భావన చంద్రబాబు నాయుడు గెలిపించింది. అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆస్పిరేషన్ కేవలం ఒక హైదరాబాద్ నగరం అనే కాదు, ఆడ హైదరాబాద్ అని భౌగోళికంగా కాదు కదా, ఆడ ఒక క్యాపిటల్ సిటీ, ఒక బిగ్గర్ ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ కోల్పోతున్నామన్న బాధ సీమాంధ్ర ప్రజల్లో కట్టలు తెచ్చుకుంది. దాన్ని చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా రాజకీయంగా దానికి రెస్పాండ్ కాగలిగాడు. దానికి తోడు నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా ఒక వాతావరణం ఉండడం, కేంద్ర సహకారం అవసరము, కొత్త రాష్ట్రానికన్నా భావన ఉండడము, అధికారంలోకి రాబోతున్న కూటమిలో టీడీపీ భాగస్వామి కావడము, పవన్ కళ్యాణ్ చేరడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ఇవన్నీ కలిసి వచ్చిన అసలు ఫ్యాక్టరీ ఏంటి? మళ్ళీ హైదరాబాద్ నగరము, దానికో ప్రత్యామ్నాయం. అందుకే మీరు గమనించినప్పుడు ఎన్డీఏ ప్రచారంలో కూడా ఢిల్లీ అసూయపడే రాజధాని, హైదరాబాదును తలదన్నే రాజధాని నిర్మిస్తాం అనే నినాదంతో అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్లలో వాస్తవంగా చంద్రబాబు నాయుడు గ్రౌండింగ్ చేయలేదన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అంటే కొన్ని టెంపరీ బిల్డింగ్లు కట్టాడు. ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో సెక్రటేరియట్ కట్టారు. 6 నెలలు 7 నెలలు 1 ఇయర్ లోపల అయిపోయింది కదా. అలాంటి ఐకానిక్ బిల్డింగ్ ఉందా మీకు అమరావతిలో? 5 ఏళ్ళు ఇప్పటికి లేదు. ఒక్క హైదరాబాద్లో సెక్రటేరియట్ ఇప్పుడు అనుకున్న తర్వాత కట్టి పడేశారు కదా. సో మీకు ఈలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ 20,000 కోట్లతో బ్రహ్మాండంగా కొత్త పార్లమెంట్ బిల్డింగు, అన్ని ఆఫీసులు కూడా వచ్చేసినాయి కదా. మరి ఈ అమరావతిలో రాలే కదా. అది వాస్తవంగా చంద్రబాబు నాయుడు పైన విమర్శ కూడా వచ్చింది ఆ రోజుల్లో. ఇది అమరావతి కాదు, భ్రమరావతి అని కూడా ఆ పుస్తకాలు వచ్చాయి. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకోలేకపోయాడు. వాస్తవంగా 2019లో అది ఎన్నికల్లో ఆయనకు ఉపయోగపడ్డది, కానీ తర్వాత దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోలేకపోయాడు. ఆయన కనుక అమరావతిని ఒక ఏడాదిలో 2 ఏళ్ళలో కంప్లీట్ చేసి ఉంటే, ఓకే, చంద్రబాబు నాయుడు చూపెట్టినటువంటి గ్రాఫిక్స్లోనే కాకుండా సాధారణంగా ఒక మంచి రాజధాని, ఒక మంచి బిల్డింగులు, అసెంబ్లీ, సెక్రటేరియట్, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్రటేరియట్, ఇవి నిర్మించి, లేదు ఆ ప్రాంతంలో ఎలాగూ ప్రభుత్వ కంపెనీలు, ప్రభుత్వ భవనాలు వస్తాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ వచ్చుంటే అసలు అమరావతి ఇష్యూనే ఉండేది కాదు. కానీ దానికి చంద్రబాబు నాయుడు మీద కసితోని అమరావతిని కంప్లీట్గా నాశనం చేసుకున్నారు. లేదు పోనీయండి, అమరావతి అలాగే ఉంటుంది, కొత్త క్యాపిటల్, గ్రీన్ఫీల్డ్ సిటీ అంటే ఒక నూతన నగరాన్ని మనం నిర్మించలేము, నగరం నేచురల్గా డెవలప్ కావాలి. గ్రీన్ఫీల్డ్ సిటీ అంటే చాలామంది హరిత నగరం అనుకుంటారు. హరిత నగరం కాదు గ్రీన్ఫీల్డ్ సిటీ అంటే. అంటే గ్రీన్ఫీల్డ్ అంటే గ్రీన్ ఉన్నది కదా, హరితం అనుకుంటారు. గ్రీన్ఫీల్డ్ సిటీ అంటే బిల్డింగ్ ఫ్రమ్ ఎ స్క్రాచ్, కొత్త కంప్లీట్గా అంతకుముందు లేని దాన్ని నిర్మిస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ సిటీ అంటారు. సో ఈ గ్రీన్ఫీల్డ్ సిటీ కాదు, నేను అట్లీస్ట్ విజయవాడనే రాజధానిగా ప్రకటిస్తాను. విజయవాడ రాజధానిగా ఉంటే అన్ని దిశల వద్దన్నా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఈవెన్ అమరావతి ప్రాంతానికి కూడా విస్తరిస్తే రాజధాని, అటు నూజివీడు వరకు విస్తరిస్తుంది, ఇబ్రహీంపట్నం, ఇటు జగ్గయ్యపేట వరకు విస్తరిస్తుంది. విజయవాడకు రాజకీయ చరిత్ర ఉంది. తెలుగువారి వారి రాజకీయ చైతన్యానికి కేంద్రం విజయవాడ అని ప్రకటించి ఉన్న జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగేది కాదు. ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు కావాలి, అంత పెట్టలేము. ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ సిటీ ఉంది, దాని చుట్టూ ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ ఉంది. నేను విజయవాడనే రాజధానిగా ప్రకటిస్తాను అన్న అయిపోయేది. అది ఏది కాకుండా దీన్ని నానా వివస్థం చేసి, నానా గందరగోళం చేసుకొని ఆఖరికి అమరావతిని ముంచాడు, తాను మునిగాడు జగన్. సో ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అమరావతిని కట్టి తీరుతాడు. సమస్యల్లో ఎంత వేగంగా కడతాడు అనేది లెక్క కానీ, బట్ కట్టయితే తీరుతాడు. ఎందుకంటే దట్ ఇస్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్. అసలు అమరావతిని
వేస్ట్ ఆఫ్ మనీగా చూడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆధునిక ప్రపంచ ఎకానమీలో నగరాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్ పారాడిమ్లో ఉన్న తప్పు కూడా అది. అంటే ఏదో నగర నిర్మాణానికి పెట్టే ఖర్చు ఇస్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ అనుకుంటారు. ఇట్స్ నాట్ వేస్ట్ ఆఫ్ మనీ. నగర నిర్మాణానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్గా ప్రభుత్వం పెట్టిన తర్వాత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇప్పుడు ముంబై నగరం ఉంది. ముంబై నగరం ఇవాళ భారతదేశ ఆదాయ పన్నులో ఒక సిగ్నిఫికెంట్ పార్ట్ ముంబై నుంచే వస్తుంది. తెలంగాణ ఎకానమీలు ఇలా హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఎకానమీ ఊహించలేం మనం. న్యూయార్క్ నగర జీడిపి మీకు ప్రపంచంలో 150 దేశాల జీడిపి కన్నా ఎక్కువ. సో దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ ఎకానమీ ఈజ్ మూవింగ్. ప్రపంచ ఎకానమీ ఇలా నగరాల చుట్టూ అల్లుకుంటోందన్న వాస్తవాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గమనించలేకపోయాడు. సో దీనికి విశాఖపట్నం దాన్ని మారుస్తా అక్కడ 10,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. అదే 10,000 కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టినా అయిపోయింది కదా. అసెంబ్లీ బిల్డింగు, సెక్రటేరియట్, మీకు ఇవి కట్టిన హైకోర్టు బిల్డింగ్ కట్టడానికి 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందా ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడానికి? సో అందువల్ల ఆ పని ఆయన తప్పు చేశాడు కనుక ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఓడిపోయాడు. మీరు గమనిస్తే 2019లో అమరావతి అనే ఒక అద్భుత రాజధాని నిర్మిస్తానన్న చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ అదే ప్రాంతంలో మంగళగిరిలో ఓడిపోయాడు. మీకు తాటికొండలో ఓడిపోయాడు. అమరావతి చుట్టూ ఓడిపోయింది టీడీపీ. కారణం ఏంటంటే ప్రజలు అంగీకరించలేదు. మీరు 5 ఏళ్ళు సమయం ఇచ్చాం, మీరు ఇంకా అవి ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్తున్నారు. ఒక అసెంబ్లీ బిల్డింగ్ లేదు, అన్ని తాత్కాలిక భవనాలే అని ప్రజలు అమరావతిని ఆహ్వానించిన అమరావతి నిర్మాణ దశను వ్యతిరేకించారు. అందుకే మీకు మంగళగిరిలో ఓడిపోయారు, తాటికొండలో ఓడిపోయారు. 2019లో 2 అమరావతి ప్రాంత సీట్లే కదా, రెండిట్లో ఓడిపోయారు కదా. అదే ఇప్పుడు మీరు చూడండి, అమరావతిని దెబ్బతీశాడు. లోకేష్కు అపూర్వమైన విజయాన్ని 90,000 పైగా మెజార్టీ ఇచ్చారు కదా ప్రజలు. సో అది మామూలు మెజార్టీ కాదు కదా. నాకు గుర్తులేదు చంద్రబాబు నాయుడు మెజార్టీ ఎంతో, పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎంతో. కానీ లోకేష్ మెజారిటీ అయితే పల్లా శ్రీనివాస్ది ఇది హైయెస్ట్ అనుకుంటాను గాజువాక. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ మెజార్టీ. మామూలు విషయం కాదు కదా, ఎట్లా వచ్చింది? సో అందువల్ల ఖచ్చితంగా ఈవెన్ వైసీపీ అనుకూల ఓటర్లు కూడా అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి క్షమించలేదు. ఈవెన్ రెడ్డి ఓటర్స్ కూడా క్షమించలేదు. మీరు చాలా చోట్ల రెడ్డి ఓటర్లు కూడా వ్యతిరేకించారు. సో ఇది మరి పోనీ విశాఖలో ఏమైనా ప్రజలు ఆదరించారా? విశాఖ రాజధాని అన్నా కూడా ప్రజలు అక్కడ ఓట్లేదు. మొత్తం స్వీప్ అయిపోయినట్టు అడ్రస్ కూడా పోయారు. అంటే ఏంటి, ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఇది వాళ్ళ కాదు నేను చెప్పేది. మీరు 3 ఏళ్ల కింద అమరావతి విషయంలో జగన్ పైన నేనేం ఇదే మాట్లాడాను. అన్ఫార్చునేట్లీ అవి పబ్లిక్ మెమరీ షార్ట్లు కానీ యూట్యూబ్లో ఉంటాయి కదా, మీరు వెళ్ళి చూడండి. అమరావతి విషయంలో జగన్ తప్పు చేస్తున్నాడు 3 ఇయర్స్ కింద కూడా మాట్లాడాను నేను, 4 ఇయర్స్ కింద కూడా మాట్లాడాను. డే 1 నుంచి చెప్తున్నాం. కానీ అయినా వినటానికి రెడీగా ఉండరు. మీరు చంద్రబాబు నాయుడు పేటీఎం అని మనం వైసీపీ కార్యకర్తలు ఆ రోజుల్లో వైసీపీ అభిమానులు రోజుల్లో కామెంట్ చేసేవాళ్ళు. ఎందుకంటే మీరు అమరావతి పట్టుకొని ఏడుస్తున్నారు, 3 రాజధానులు ఉండకూడదా అని. అంటే మన ప్రజలు కూడా కార్యకర్తలు కూడా ఎట్లా తయారయ్యారంటే నాయకుడు ఏం చెప్తే దాన్ని అదొక దివ్య మంత్రంలాగా చెప్పిస్తూ ఉంటారు. కొద్దిగా మన నాయకుడికి కూడా ఇది తప్పు నష్టం జరుగుతుంది అన్న ఆలోచన కూడా చేయరు. ఇక నాయకుడు మాట అన్నాడంటే ఇక దివ్య మంత్రమే. ఇక వీళ్ళు మామూలుగా ఉండదు కానీ ఊగిపోతా అంటారు. కానీ మాలాంటి వాళ్ళ మేము పొద్దున్న చెప్తున్నాం ఇది ప్రమాదకరము, ఇది దిస్ సెల్ఫ్ గోల్ అని. ఎందుకు అమరావతిని కనుక రాజధానిగా ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా ప్రజల దృష్టిలో పాలన అంటే ఏంటంటే ఒకటి ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే దాన్ని కంటిన్యూషన్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఫీ రీయింబర్స్మెంట్ ఎవరైనా ఆపారా? జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కూడా ఆపే ఎవరైనా అర్థం ఉంది దాంట్లో? ఏమన్నా పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడుతున్నది అన్నా క్యాంటీన్ నీకు పేరు నచ్చలేదనుకోండి, ఇంకో మీకు తమిళనాడులో కరుణానిధి ప్రభుత్వం కూడా అమ్మా క్యాంటీన్నే నడిపారు. అవును, దానికి పేరు కూడా మార్చలే వాళ్ళు. వీళ్ళు కావాలంటే వైఎస్ఆర్ క్యాంటీన్లు పెట్టుకోవాల్సి ఉండే పేరు ఎవరద్దన్నారు. అయినా ఎన్టీ రామారావు విషయంలో పేరుంటే వీళ్ళకి ఏం అభ్యంతరం అయితే లేదు కదా. లక్ష్మీపార్వతి వైసీపీ నాయకురాలు కదా. సో మన అన్నా క్యాంటీన్లు అభ్యంతరం, అన్నా క్యాంటీన్లు ఎందుకు ఆపారు? ప్రజలకు లాభం అయ్యేది ఆపడం ఏంటో నాకు నిజంగా అర్థం కూడా కాదు. మీ రాజకీయాలకు ప్రజలకు లాభం అయింది ఆపితే ప్రజలు క్షమిస్తారా? మీరు చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ ఆపగలడా? ఫీ రీయింబర్స్మెంట్ ఆపగలడా? సో అందువల్ల ఇప్పుడు హైదరాబాద్ మీరు చూడండి, మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిపోయాక రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కంటిన్యూటీ తప్ప ఎక్కడ ఆగలేదు. రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కంటిన్యూటీ, కేసీఆర్ ముఖ్యమంత్రి కంటిన్యూటీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కంటిన్యూటీ. ఇక్కడ నాగేదా హైదరాబాద్? మీరు హైదరాబాద్ ట్రాజెక్టరీ చూస్తే ముఖ్యమంత్రులతో సంబంధం లేదు.
అవును. ఇది నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి ఈ మధ్య చెప్పాడు, కేసీఆర్ను కూడా కలుపుకొని చెప్పాడు, చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు. హైదరాబాద్లో ఈ కార్యక్రమం కంటిన్యూ అయింది అని. మీకు నైజాం కాలం నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి కాలం వరకు హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ ట్రాజెక్టరీలో ఎక్కడ అమరావతి అనుభవం లేదు మనకు. అవును. అమరావతి అనుభవం ఎక్కడ హైదరాబాద్ ఉందా? ఎవరైనా నాకేం సంబంధం, ఈ సైబరాబాద్ చంద్రబాబు నాయుడు చేశాడు, నేను ఈ సైబరాబాద్ వ్యతిరేకంగా హైటెక్ సిటీ పీక్ పడేస్తా అని రాజశేఖర రెడ్డి అనలేదు కదా. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అనుభవమే ఉంది కదా. అవును. సో చంద్రబాబు నాయుడు టైంలో ఇది వచ్చింది, ఈ హైటెక్ సిటీ, ఈ సైబరాబాద్, ఈ ఐటీ ఏంది, ఇదంతా అయ్యేది లేదు పోయేలేదు, నా ప్రియారిటీ ఇది కాదు అని రాజశేఖర రెడ్డి అనుకున్నాడా? రాజశేఖర రెడ్డి వచ్చాక కూడా ఐటీ ఎగుమతులు ఏం తగ్గలేదు. పోనీ తెలంగాణ వచ్చాకైనా ఆ రాజశేఖర రెడ్డి కోకాపేట డెవలప్ చేసి నాకేం సంబంధం కోకాపేట అన్నాడా? కానీ కేసీఆర్ టైంలో కోకాపేటకు మోకిల్ యాడ్ అయింది, కొల్లూరు యాడ్ అయింది, కానీ కోకాపేట ఆగలేదు మీరు గమనిస్తే. అందువల్ల ఎప్పుడు కూడా ప్రజల దృష్టితో ఆలోచించాలి. తమ ప్రత్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా తమ రాజకీయ ప్రత్యర్థి కనబడితే అది నష్టం కదా. అది జగన్కైనా వర్తిస్తుంది, ఈవెన్ చంద్రబాబు నాయుడుకైనా వర్తిస్తుంది. ఇప్పుడు కూడా టీడీపీ నేతలకు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా వాళ్ళకి జగనే కనబడుతున్నాడు. జగన్ దృష్టితో పాలన చేస్తే మళ్ళీ జగన్కి వచ్చిన అనుభవమే వస్తుంది. జగన్ దృష్టితో పాలన అవసరం లేదు. మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, బ్రహ్మాండమైన తీర్పు చెప్పారు, మీరు ప్రజల దృష్టితో చేయండి, జగన్ వదిలేయండి, జగన్ ప్రజలు చూసుకున్నారు కదా, చూసుకుంటారు. కానీ ఉదయం లేస్తే నిద్ర కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా జగనే కనబడుతున్నాడు కదా. సో వీళ్ళదే తప్పు చేస్తున్నారు. మళ్ళీ మీరు చూస్తున్నాను నేను ఇవ్వాలంటే జనానికి కోపం వస్తుంది, మళ్ళీ జగన్ పేటీఎం బ్యాచ్ అని కింద కూడా వేదవాళ్ళు కామెంట్ చేస్తారు. కానీ నేను ఇవాళ చెప్తున్నా, మీరు మన నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో నేను చెప్పి నిజంగా కాకపోతే చూడండి మీరు. ఎందుకంటే ఇది ధోరణి కరెక్ట్ కాదు. ఎప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని ఎవరైనా అటాక్ చేస్తారు, కాదని అంటలేరు, కానీ ప్రజల దృష్టితో పాలన చేయాలి, ప్రత్యర్థి దృష్టితో రాజకీయం చేయాలి. ఈ రెండు మిక్సప్ చేయకూడదు. పాలన విషయంలో ప్రజలు తప్ప ఇంకో ఆలోచన రాకూడదు. అది ఎవరన్నా కానీ ఏదన్నా కానీ నాకు ప్రజలు ముఖ్యం. సో అది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే నేను చేస్తాను, ప్రజలకు ఉపయోగపడదంటే నేను చేయను. కానీ రాజకీయాలు ప్రత్యర్థులు ఉద్దేశించాలి. ఈ రెండింటిని మిక్స్ చేసి ప్రజలను వదిలేసి పొద్దున్న లేస్తే ప్రత్యర్థులను స్మరించి కూర్చుంటే, ఇప్పటికీ మీరు గమనించండి, నేను బడ్జెట్లో గత ప్రభుత్వ పాలన గురించి ఎక్కువ పెట్టడం. అరే ప్రజలు వాళ్ళు తెలుసుకొని దీనికి అధికారం ఇచ్చాక ఇంకా నువ్వు మర్చిపోకపోతే ఎట్లా? ప్రజలు మర్చిపోయింది జగన్ గైన్, చంద్రబాబు నాయుడు మర్చిపోడు, పవన్ కళ్యాణ్ మర్చిపోడు, జగన్ అంటే మర్చిపోయి ప్రజలు కూడా మర్చిపోకుండా చేస్తున్నారు, గుర్తు చేసి. ఒక దశగా చివరికి ఏమంటే అయ్యో పాపం ఇంత వాయించుతాను జగన్, ఆయన ఏమన్నా మంచిగా చేసిండేమో, వీళ్ళకి ఎందుకింత కోపం అనే ఫీలింగ్ వస్తుంది ప్రజలకు కూడా. సార్ మరొక అంశం, అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకుంటే వైసీపీకి మొత్తం రాజీనామా చేయాలంటూ షర్మిల గారి కామెంట్స్. దమ్ము ధైర్యం లేకుంటే ఎందుకు రాజకీయాలు అన్నపై చెల్లిఫైర్ ఏంటి? ఇవి టార్గెట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారా? అనుమానం ఏమన్నా, ఎన్నికలకు ముందు నుంచి కూడా ఎక్కడైనా రాజకీయాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. వైఎస్ షర్మిల మొదటి నుంచి ప్రభుత్వం కాదు ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తుంది. సో ఈవెన్ ఎన్నికలు అయ్యాక అందరికీ వెళ్దామనుకున్న ఆస్తుల పంచాయతీ, ఆ రాజకీయ పంచాయతీకి మూలం ఆస్తుల పంచాయతీ. ఆస్తుల మనకు ఈ మధ్య విజయమ్మ రాసిన లేఖలో కూడా క్రోనాలజీ ఉంది, ఎప్పుడు ఏం జరిగింది అని. జెరూసలంలోనే ఆస్తులు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు, పలానా టైంలో ఇలా జరిగింది, 2019లో అలా జరిగింది, ఇవన్నీ క్రోనాలజీ ఇచ్చారు. ఆ క్రోనాలజీ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, ఆస్తుల పంచాయతీ తెగకపోతేనే రాజకీయ పంచాయతీ మొదలైంది. అందువల్ల షర్మిలకు జగన్కు మధ్య ఉన్న రాజకీయ పంచాయతీలో ప్రజలు లేరు. ఏదో జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజలకు ఏదో ఇబ్బందిగా ఉంది కనుక షర్మిల ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అనుకుంటే పొరపాటు. అంతకుముందు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది అని షర్మిలనే మాట్లాడారు. ఈ మధ్య అసలు రాజశేఖర రెడ్డి పైన కాంగ్రెస్ కాదు కేసు పెట్టింది, జగనే పెట్టించారని ఈ మధ్య మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చింది. సో అది పర్సనల్ వ్యక్తిగతమైన కుటుంబ ఆస్తుల తగాదా. మళ్ళీ రేపు ఆస్తుల పంచాయతీ ఆగిపోయింది అనుకోండి, రాజకీయ పంచాయతీ కూడా ఆగిపోతుంది. మీరు చూస్తుండండి, మీకు మన విచిత్రంగా మారిపోతుంది చూడండి. ఏదో రకరకాల, ఎందుకంటే విజయమ్మ రాసిన లేఖలో ఉంది, అన్నకు చెల్లి కాకుండా పోతుందా, చెల్లికి అన్న కాకుండా పోతుందా అని. వాళ్ళిద్దరు ఎప్పుడో ఒకసారి ప్యాచప్ అయ్యారనుకోండి, పంచాయతీ తెగిపోయింది అనుకోండి, అగ్రిమెంట్ కుదిరింది అనుకోండి, రాజకీయ పంచాయతీ కూడా ఆగిపోతుంది. సో అందువల్ల ఇది ఆస్తుల పంచాయతీ. ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కాకుండా ఆమె సొంత ఎజెండా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం. దానివల్ల ఎవరికి లాభం అవుతుంది అది కూడా ఆమె గుర్తించడం లేదు. తర్వాత తండ్రి రాజశేఖర రెడ్డి ప్రత్యర్థులైన టీడీపీకి లాభం అయ్యేది.
సో అదే వైసీపీకి కూడా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు షర్మిల ప్రభావం నుంచి తట్టుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది. చూడండి, షర్మిల ప్రభుత్వం పైన ప్రశ్నించడం లేదు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నిన్న బడ్జెట్ వచ్చింది, బడ్జెట్లో ఏముంది ఏం లేదు అనే అంశం పైన ఫైట్ చేయాలి కదా. అవును. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకపోవడం ఇది ఫైట్ చేస్తే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోతాడా పోడా అనేది కాంగ్రెస్ పార్టీకి సమస్య కాదు కదా. అందువల్ల ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్షం మరో తోటి ప్రతిపక్షం మీద పోరాడడం ఏంటని నాకు అర్థం కాని అంశం. అందువల్ల మరి ఆమె ఎందుకు చేస్తుందో కాంగ్రెస్, ఎందుకని ఆమెకు కూడా రాజకీయంగా అది అడ్వాంటేజ్ కాదు. మరి ఆమె జగన్మోహన్ రెడ్డికి నష్టం చేయాలనుకుంటున్నది, అది కూడా సాధ్యం కాదు. వైఎస్ షర్మిల ప్రతిపక్ష పాత్ర బలంగా నిర్వహిస్తేనే జగన్కు నష్టం. ఎందుకంటే జగన్ కూడా అదే పాత్ర కదా, ప్రతిపక్ష పాత్ర. కానీ ఇప్పుడు ఒక రకంగా జగన్కు కాగలగానే గందరులు చేసి పెట్టినట్టుగా ఉంది షర్మిల వ్యూహం. రోజు పొద్దున్న లేస్తే జగన్ను అటాక్ చేయడం, జగన్ అటాక్ చేసే వరకు ప్రజలకు షర్మిల ప్రత్యేకత ఏం కనబడుతుంది? చంద్రబాబు నాయుడు అటాక్ చేస్తున్నాడు, లోకేష్ అటాక్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తున్నాడు, షర్మిల ఇందులో. సో ప్రజలకు ఏం సంబంధం? ప్రజలకు సంబంధం అంశమే కాదు కదా ఇది. నీకు ఆయన అన్నకు మధ్యలో ఉన్న ఆస్తుల పంచాయతీ ప్రజలకే సంబంధం. అసలు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఒకవైపు టీడీపీ అడుగుతోంది. అసలు రాజశేఖర రెడ్డి ఆస్తులే అక్రమ ఆస్తులని. సో ఈ గందరగోళంలో ప్రజలను మర్చిపోయి వ్యక్తిగత పంచాయతీలను, రాజకీయాల్ని మిక్స్ చేస్తే అది షర్మిలకు లాభం ఉండదు. షర్మిల జగన్కు నష్టం చేయాలనుకుంటుంది, కానీ జగన్కు నష్టం ఉండదు. అల్టిమేట్గా అది ఎవరికి ఉపయోగపడే అంశమే కాదు. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజల పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి కన్నా గట్టి కొట్లాడు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోతలేడు, మీరు అసెంబ్లీకి సరిగా ప్రజా సమస్యలు రిఫ్లెక్ట్ చేయలేరు అనుకోండి, దాన్ని మీరు అవకాశంగా తీసుకోండి, మీరు రిఫ్లెక్ట్ చేయండి. షర్మిలకు ఇంకో అదనపు అడ్వాంటేజ్ కూడా ఉంది, ఆమె బీజేపీని కూడా టార్గెట్ చేయగలుగుతుంది, కాంగ్రెస్ నాయకురాలు కనుక. ఇవాళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? టీడీపీని అనగలడు, మళ్ళీ బీజేపీని అనలేడు. టీడీపీని జనసేన అంటాడు, కానీ ఒక్క మాట కూడా మోడీని అనలేడు. మోడీని అంటే ఆడ సిబిఐ, ఈడీ అడావుడు మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డికి ఉంది. మీరు గమనించండి, ఇప్పుడు బడ్జెట్ మీద రియాక్ట్ కావాలంటే కేంద్రం ఇవ్వలేదు అని ఒక మాట అనలేడు జగన్మోహన్ రెడ్డి. అన్నాడు కూడా, ఇంపాసిబుల్ అన్నాడు, కేంద్రాన్ని ప్రశ్నించలేడు. కానీ షర్మిలకు అక్కడ ఒక బలహీనత, జగన్ బలహీనత తనకు ఆయుధం అవుతుంది కదా. షర్మిల మంచి హాయిగా ఇటు చంద్రబాబు నాయుడును, రాష్ట్ర ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు, జగన్ ఎక్స్పోజ్ చేయొచ్చు కూడా. మరి బీజేపీ రాష్ట్రానికి ఏం చేయకపోయినా నువ్వు ఎందుకు మాట్లాడతలేవని ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవడం లేదు. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి తప్పేదన్నా దొరుకుతుందా, దాన్ని టార్గెట్ చేద్దామా అనే ఆలోచనే రాజకీయం కనబడుతుంది. ఐ డోంట్ నో, ఆ స్ట్రాటజీ ఆమెకు ఉపయోగపడదు, ఆమె రాజకీయ ప్రస్థానానికి ఉపయోగపడదు. అంటే ఈ రకంగా చేస్తే వైఎస్ఆర్ సిపిలో ఉన్న వాళ్ళు ఏమైనా కాంగ్రెస్కి వస్తారు ఫ్యూచర్లో అని ఆలోచన అనుకోండి, పూర్తిగా నిర్వీర్యం అయిపోతే వైసీపీ ఒక స్టేట్మెంట్లతో రాజకీయ పార్టీలు నిర్వీర్యం అవుతారా చెప్పండి? సార్, రాజకీయ పార్టీలు స్టేట్మెంట్లతో నిర్వీర్యాలు కావు, పవర్ఫుల్గా మాట్లాడడం వల్ల నిర్వీర్యం కావు. పవర్ఫుల్గా మాట్లాడితే రాజకీయ నాయకుడు కాదు. నేను చాలా మంది కన్నా పవర్ఫుల్గా మాట్లాడతా, నేను పార్టీ పెడితే ముఖ్యమంత్రి అయితేనా? అందువల్ల మనకు ఆ భ్రమల్లో ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీ పెరగకుండా, కాంగ్రెస్ పార్టీ వల్ల తమకు రాజకీయ ప్రయోజనం లాదనుకున్నప్పుడు వైసీపీ నుంచి ఎందుకు కాంగ్రెస్లోకి వస్తారు? అల్టిమేట్గా రాజకీయ నాయకులు ఎక్కడుంటారు? పదవులు ఉన్న చోటు ఉంటారు, అవకాశాలు ఉన్న చోటు ఉంటారు, అవసరాలు ఉన్న చోటు ఉంటారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో అధికారం లేదు, ఎందుకు వస్తారు కాంగ్రెస్లోకి? సార్, ఇంతవరకు ఎవరు వచ్చారు నాకు చెప్పండి. ఈ మాట ఎప్పటి నుంచో వింటున్నాం మనం. రాజశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే కనుక కావచ్చు, ఎవరైనా వచ్చారా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక కూడా ఎవరు రాలే కదా ఇటు. సార్, ఇప్పుడు జగన్ రెడ్డి ఓడిపోయాక కూడా పోలో అంటూ శర్మ నాయకత్వంలోకి వచ్చారా? సార్, సో ఆమెకు 1% కూడా ఓటింగ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా 1% ఓటింగ్ కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయ్యే వాతావరణం లేదు. పైగా ఆమె స్ట్రాటజీ ఎలా తమ దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి ఎన్డీఏను వదిలేసి ఆమె జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ పెట్టింది. ఆమె పర్సనల్ ఎజెండాతో రాజకీయం నడుపుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా పెరుగుతుంది? సార్, కాంగ్రెస్ పార్టీ పెరగడానికి సంబంధమే లేదు కదా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ పెరగకుండా వేరే నాయకులు ఎందుకు వస్తారు? సార్, వైసీపీ చేసిందే ఇప్పుడు కూటమి కూడా చేస్తున్నదని జరుగుతున్న ప్రచారం. ప్రధానంగా అరెస్టులు, అలాగే కేసులు. పోసాని ఆర్జీఓ మీద కూడా ఇప్పుడు మళ్ళీ కేసులు పెట్టారు. పాతవైతే ఏదైతే కేసులు పెట్టారో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, దాన్ని తిరగతోడి అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. దానికి ఎవరు కూడా అతీతులు కాదని వీళ్ళు చెప్తున్నారు. ఇలా కక్ష సాధింపు చర్యలు చేస్తే జగన్కి జరిగిన పరిస్థితి మీకు ఉంటుందని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అంటే ఇది రోజు మనం వింటున్నటువంటి వ్యవహారం అయిపోయింది. ప్రతిరోజు ఈ కేసులు. ఇప్పుడు ఒక రాజీవి ఏడాది క్రితం చేసిన కామెంట్ల మీద కేసట. అవును. సో అది నిన్న
ఏడాది క్రితం జరిగిన ఆ స్టేట్మెంటు. సో దానికి ఏం సీరియస్నెస్ ఉంటుంది 1 year తర్వాత? సో అది కూడా సెలెక్టివ్ కేసులు. టీడీపీ నాయకుల్ని అన్న వాటిపైన కేసులు పెడుతున్నారు. టీడీపీ వాళ్ళు ఇతరులు అన్న దాని మీద కేసులు లేవు. టీడీపీ నేను నా ఉదాహరణ అనేకసార్లు చెప్పాను, ప్రతిసారి చెప్తున్నా, ఎందుకంటే ఎక్కడన్నా రియాక్షన్ వస్తుందో గవర్నమెంట్లో ఆశించుదామని. ఇప్పుడు మాలాంటి వాళ్ళ మీద నీచంగా మాట్లాడిన వాడి మీద ఎందుకు కేసులు పెట్టరు? 1 year కాదు, 6 నెలల కింద మాట్లాడింది, 8 నెలల కింద మాట్లాడింది, 2 నెలల కింద మాట్లాడింది, నెల కింద మాట్లాడింది. నేను మీకు ఇదివరకే చెప్పాను, లోకేష్ కూడా పంపించాను. దేని మీద ఏ కేసు ఉండదు కదా. అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల పైన నీచంగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది. 7 తర్వాత కాదు, 3 ఏళ్ళ తర్వాతనే పెట్టండి. ఆ కేసులో వాళ్ళు ఎదుర్కొంటారు. రామ్ గోపాల్ వర్మ పైన ఏ కేసు పెట్టారో నాకు తెలియదు కానీ చెప్తున్నా ఉదాహరణకు. సో ఎవరైనా తప్పు మాట్లాడితే కేసులు పెట్టచ్చు, కానీ అది 1 side ఎందుకు ఉండాలి అంటున్నా. రామ్ గోపాల్ పెట్టింది ఏంటంటే, వ్యూహం సినిమా నిర్మాణ క్రమంలో చంద్రబాబు, లోకేష్ బ్రాహ్మణులను కించపరిచేలా పోస్టులు పెట్టారండి. అంటే ఫండమెంటల్ పాయింట్ అది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అయితే ఏమీ కాదు కేసులు. రామ్ గోపాల్ వర్మ కేసులకు భయపడే స్వభావం ఉన్నవాడు కాదు. ఇంతకన్నా వివాదాస్పదమైన కామెంట్లు చాలాసార్లు చేశారు రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మకి ఇదేమన్నా ఈ పొలిటికలే కాదు, అనేక అంశాలపైన ఆయన అభిప్రాయాలు చాలా వివాదాస్పదంగా ఉంటాయి. లవ్స్ దట్. ఆ వివాదాలు ఆయన కోరుకుంటాడు, నాకు అర్థమైనంత వరకు ఆయన ఎంజాయ్ చేస్తాడు. అందువల్ల ఈ కేసు కూడా ఐ థింక్ రామ్ గోపాల్ వర్మ ఎంజాయ్ చేస్తాడు అనుకుంటాను. రామ్ గోపాల్ వర్మ భయపడతారా? రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ చేస్తారా? ఈ కేసుతో ఏమవుతుంది? ఇది ఇప్పుడు ఈ కేసులు అల్టిమేట్గా ఏమవుతుంది? ఇప్పుడు చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. సమాజంలో ఎవరు కూడా మాట్లాడకుండా చేయొచ్చు అనుకుంటారు, కానీ అది ఏం ప్రాక్టికల్గా జరగదు. ఎందుకంటే ఈ రాజకీయంగా ఎవరినొవరు అనుకోవడము, కొంత అభ్యంతరకరమైన స్థాయికి అనుకోవడం ఒక్క పార్టీ వాళ్ళు చేయడం లేదు, అన్ని వైపులా కూడా చేస్తున్నారు. నాయకులే ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు కదా. ఇందులో కొత్త ఏమున్నది? ఇదొక బురద. ఈ బురదలో రాయెత్తే మరింత బురద చెల్లుతుంది, అంతకుమించి ఏముంటుంది? నిజంగానే ఇప్పుడు ఇది ఏదో ఒక వైపు నుంచే వస్తుంది అంటే ఎస్, అది ఆ కేసులు ఉపయోగపడతాయి. ఇటువైపు అటువైపు కూడా ఇదే వ్యవహారం, అది అభ్యంతరకర స్థాయిలో పోస్టులు పెట్టడం. నేను ఎందుకు చెప్తున్నా, నేను ఏదో నా వ్యక్తిగత అనుభవం ఉంది కనుక చెప్పగలుగుతున్నా. ఇది ఏమీ ఎవరు అతీతులు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేయలేదని నేను అంటలేను. టీడీపీ వాళ్ళు మాత్రం చాలా ఏమి తప్పు చేయకుండా ఉన్నారనుకుంటే వాళ్ళ భ్రమది. సో ఇటువైపు అటువైపు నీచంగా పోస్టులు పెట్టుకుంటున్నారు, కానీ కేసులు మాత్రం ఒక వైపే పెడుతున్నారు. ఎందుకు ప్రజలు ఎలా తీసుకుంటారో మీరు ఆలోచిద్దాం. సో అందువల్ల ఏదన్నా నా స్టాండ్ ఒక్కటే, ఎవరిని కించపరిచేలా, వారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా పోస్టులు పెట్టకూడదు. అది భావప్రజ్ఞా స్వేచ్ఛ కాదు. భావప్రజ్ఞా స్వేచ్ఛ పేరిట ఇతరులను అవమానించే హక్కు నీకు లేదు. నా జీవితంలో నేను ఇన్నేళ్ళు విశ్లేషించాను, ఏనాడు ఒక్క మాట చంద్రబాబు నాయుడుపై కానీ, పవన్ కళ్యాణ్పై కానీ, నరేంద్ర మోడీపై కానీ, జగన్మోహన్ రెడ్డిపై కానీ, కేసీఆర్పై కానీ, ఇంకెవరిపైన రేవంత్ రెడ్డిపై కానీ అభ్యంతరకరంగా అనుచితమైన పద్ధతిలో మాట్లాడలేదు. కానీ నన్ను కూడా మాట్లాడుతున్నారు కదా. నేను అందుకే చెప్పే చంద్రబాబు నాయుడుకు అపీల్ ఏంటంటే, మీరు నిజంగానే ఈ దుర్మార్గాన్ని, ఈ సోషల్ ఉన్మాదాన్ని మీరు కంట్రోల్ చేయాలనుకుంటే బిగిన్ విత్ యువర్ ఓన్ పీపుల్. మీ వారిపైన చర్యలు, మీరు అట్లీస్ట్ రాజకీయ పద్ధతులు పక్కకు పెట్టండి. జగన్ ఎట్లాగో అంటారు. నా ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, నేనైతే ఎక్కడ అభ్యంతరంగా మాట్లాడుతున్నా, అది కూడా నా పైన కూడా చర్య తీసుకోండి. నేను కూడా ఎక్కడైనా అసభ్యంగా, నీచంగా, సంస్కారహీనంగా కనుక టీడీపీపై కానీ ఇంకెవరిపై కానీ మాట్లాడితే ఇమ్మీడియట్గా నాపై కేసులు పెట్టండి. ఐ విల్ వెల్కమ్ ఇట్. నేనేం అతీతుని కాదు చట్టానికి. మీరు ఒక్క ఉదాహరణ చూపెట్టండి, సింగిల్ ఎగ్జాంపుల్. నేను వాలంటరీగా పోయి చట్టానికి లొంగిపోతాను. సో నేను ఎక్కడ లేదు, రాజకీయ విశ్లేషణ చేశాను, మీకు రుచించకపోవచ్చు. ప్రభుత్వ విధానాలు ప్రశ్నించినా మీకు రుచించకపోవచ్చు, మీ వాళ్ళకు రుచించకపోవచ్చు. రుచించకపోతే మరి అభ్యంతరకరంగా పోస్టులు పెడతారా? నీచంగా పోస్టులు పెడతారా? ఏ చట్టాలు ఉల్లంఘన కూడా నేను చెప్పగలుగుతాను. ఆల్రెడీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ కేసు కూడా ఉంది. ఒకటి ఉదాహరణగా చెప్తున్నా మీకు. కోర్టులో కూడా ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. నెంబర్ రావాలంతే. మీకు అదే కావాలంటే ఎఫ్ఐఆర్ పంపిస్తాను. మీరు అది చట్టానికి ఎలా ఉల్లంఘనం, అది మీ సోషల్ మీడియాలో భాగంగా ఉన్న వ్యక్తే చేస్తున్న వీడియో కదా, ఒక్కటి కాదు 100 వీడియోలు ఉన్నాయి కదా అతని. మరి ఒక్కడి మీద మీరు చర్య తీసుకోగలరా? మీరు సంపుతామని బెదిరించిన వాట్సాప్ మెసేజ్లు మీకు లోకేష్కి పంపించాను.
ఓకే, మిమ్మల్ని అండి ఓపెన్గా చెప్తాం. పేర్లతో సహా చెప్పబడుతాను. మంగళగిరికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త, మీకు ఓపెన్ వాళ్ళ పేర్లు చెప్పొచ్చు నేను, కానీ సార్. వాళ్ళకి అనవసర పబ్లిసిటీ ఇవ్వదలుచుకోలేదు. మరి నేను మీకు పంపించాను, చూడండి మీరు కావాలంటే. సో ఇది మరి మీకు ఎవరిచ్చారు? నేను చంపుతామని అంటే అధికారం ఎవరిచ్చాను మీకు? నేను ఎక్కడన్నా అభ్యర్థిగా మాట్లాడితే మీరు చెప్పండి. నేను రెడీ టు ఫేస్ ఎనీ పనిష్మెంట్. నేను ఎక్కడన్నా నేను ఒకటి క్లెయిమ్ చేసుకుంటున్నాను, నేను ఎక్కడా అసభ్యంగా మాట్లాడలేదు. మాట్లాడినట్టు మీరు ఉదాహరణ చూపెట్టండి, కేసు పెట్టండి నా పేరు. నేను ఎందుకంటే ఒక నేషనల్ ఇక్కడే మాదు, నేను నేషనల్ మీడియాలో మాట్లాడుతాను, ఇంటర్నేషనల్ మీడియా కూడా నాకు కామెంట్ చేస్తుంటాను. నేను ఐఎమ్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు యూట్యూబ్ ఛానల్. నేను నార్మల్ యూట్యూబర్ కాదు కదా, నేను ఒక జర్నలిస్టిక్ కమ్యూనిటీలో ఒక స్థాయి ఉండి గౌరవం ఉన్న వ్యక్తిని. నేను ఒక ఎడిటర్ను, కాలమ్నిస్ట్ను. నేను జాతీయ మీడియాకు రాస్తుంటాను, జాతీయ మీడియాలో మాట్లాడుతుంటాను. ఈవెన్ లండన్ ఫైనాన్షియల్ టైమ్స్, అమెరికా లాస్ ఏంజల్స్ టైమ్స్ లాంటివి కూడా నన్ను కోట్ చేశాయి. సో నేను ఎక్కడైనా తప్పు మాట్లాడితే ప్రపంచం ఊరుకుంటుందా, సమాజం ఊరుకుంటుందా? సో మరి నాపై ఇంత నీచంగా, అత్యంత అభ్యంతరకరంగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పైన ఏదైతే చెప్పారో దాంతో పోలిక కాదు, కానీ అంతకన్నా అభ్యంతరకరంగా, అంతవరకు ఖచ్చితంగా చెప్పగలను. అంతకన్నా అభ్యంతరకరంగా, అంతకన్నా నీచంగా నా పైన మీ పార్టీ వాళ్ళు పోస్టులు పెడుతున్నారే, దానిపైన మీరు ఎందుకు చర్య తీసుకోరు? రామ్ గోపాల్ వర్మ మీరు పెట్టిన కేసు నాకేం అభ్యంతరం లేదు, ఆ కేసు వివరాలు నాకు తెలియదు కనుక నేను సమర్థించలేను, వ్యతిరేకించలేను. రామ్ గోపాల్ వర్మ చట్టం రీత్యా తప్పు చేస్తే శిక్షించండి. సో లెట్ రామ్ గోపాల్ వర్మ ఫేస్ ది మ్యూజిక్ ఆఫ్ లా. కానీ వై షుడ్ నాగేశ్వర్ బి ది విక్టిమ్? దీనికి ఆన్సర్ చెప్పండి. రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టారు, మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్న వాళ్ళపైన కేసు పెడతారా? నేను అనేది తప్పైతే తప్పని చెప్పాడు. సార్ మీ క్లెయిమ్ తప్పు, మిమ్మల్ని ఎవరు ఏమీ అనలేదని. నేను ఎఫ్ఐఆర్ పంపిస్తాను, నేను మీకు ఛార్జ్షీట్ పంపిస్తాను. మీరు సివమోటోగా కేసు పెట్టగలరా? ఒకటే కాదు, మీకు చంపుతామని బెదిరించాను, కానీ ఇంకెక్కువనా? ఇంతకన్నా ఎక్కువ ఉంటుందా? నువ్వు ఆంధ్రప్రదేశ్ రావా, చూసుకుంటాం. ఇది ఇంతకన్నా ఎక్కువనా? మరి దీన్ని అంగీకరిద్దామా? దీన్ని మీరు సమర్థిద్దామా? నేను అనేక సార్లు ఈ మధ్యకాలాల్లో అయితే ఒక 10 సార్లు చెప్పాను. ఎందుకు చెప్పాడు? ఎక్కడో ఒక చోట స్పందన వస్తుంది కదా. ఐ స్టిల్ రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు ఎ లాట్. ఎందుకంటే ఆయన ఈ నాపై జరుగుతున్న ఈ దుర్మార్గ దాడిని ఆయన జయించాడని పొరపాటు కూడా అన్నాను. ఐ డోంట్ థింక్ చంద్రబాబు నాయుడు స్థాయి కాదు అది, కానీ ఆయన ఉపేక్షిస్తున్నాడు అన్నది నా ఆవేదన. ఆయన చేయిస్తాడనే అనే క్వశ్చనే లేదు. ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్, అందులో అనుమానం లేదు. భారత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకు ఒక గొప్ప పాత్ర ఉంది, అది నమ్మేవాడిని నేను. అందువల్ల నాకు కానీ మరి ఇలా మేము ఎందుకు విక్టిం కావాలి మీ వాళ్ళ చేతిలో? మీరు ఎలాగైతే సోషల్ ఉన్మాదానికి మీరు బాధితులు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ మధ్య చెప్తున్నారు కదా, మా కుటుంబ సభ్యులు కూడా చూడకుండా నేను కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది అన్నారు కదా. నేను కన్నీళ్ళు పెట్టుకోవడం ప్రసక్తే లేదు కానీ చెప్తున్నా. కన్నీళ్ళు పెట్టుకోవడం లేదు, కానీ కళ్ళలో ఆగ్రహజ్వాలలు మాత్రం వస్తాయి కదా, రాకుండా ఉంటాయా? ఎందుకు మరి దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి. లేదంటే నేను చెప్పే తప్పని ప్రూవ్ చేయండి, నాకు అభ్యంతరం లేదు. నేను కూడా ఎక్కడ అభ్యంతరం కూడా మాట్లాడితే కేసు పెట్టండి. ఓపెన్గా బెదిరిస్తున్నారు, నువ్వు దొరకకపోతావా, మా ప్రభుత్వం వచ్చింది, నీ ఇంత కేసు పెడతాం, పోలీస్ స్టేషన్లు తిప్పిస్తాం, 3rd డిగ్రీ ప్రయోగిస్తాం. ఇది తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న వాదన. అందరూ అంటలేడు, కొందరు దీన్ని టీడీపీ అభిమానులే అసహించుకుంటున్నారు. మీకు నేను 100 మెసేజ్ చూపెడతాను. టీడీపీకి అత్యంత లాయల్గా ఉండేటువంటి సామాజిక వర్గానికి చెందిన వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది అన్యాయం అండి మిమ్మల్ని అనడం అని. మా వాళ్ళకు కొంతమందికి పిచ్చెక్కింది, ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ఉపేక్షిస్తున్న అర్థం కాదు. ఒక మెసేజ్ స్పష్టంగా ఇవ్వాలి, ఏంది ఇది అని. నాకు కనీసం కొన్ని 100 మెసేజ్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపెట్టగలను, వాళ్ళ ప్రైవసీ కనుక నీకు ఇవ్వడం లేదు. మేము ఓపెన్ చెప్తున్నారు, మేము టీడీపీ అభిమానులం, మేము చంద్రబాబు నాయుడు అభిమానులం. మీ వ్యాఖ్యలు కొన్ని సందర్భాల్లో మాకు చాలా బాధ కూడా కలిగించాయి. అయినా మీరు నిజాయితీగా మాట్లాడుతున్నారు, దానికి మేము రెస్పెక్ట్ ఇస్తాం అని ఉదాహరణలతో సహా చెప్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గురించి కూడా గొప్పగా చెప్పింది 1, 2, 3, 4 అని. అందువల్ల సంతోషం. రామ్ గోపాల్ వర్మ తప్పు చేస్తే ఆయన ఎంత లెజెండరీ ఫిలిం మేకర్ అయినా లెట్ హిమ్ ఫేస్ ద లా, హ్యావ్ నో అబ్జెక్షన్. కానీ మీరు చట్టాన్ని నిజాయితీగా, సోషల్ మీడియా ఉన్మాదాన్ని మీరు అంతం చేయాలనుకుంటే మొదలు ఇంటిని క్లియర్ చేసుకోండి. అంటే మేము మాత్రం ఎవరినైనా అంటాం, మమ్మల్ని మాత్రం ఎవరన్నా కేసులు పెడతాం. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.
దీనికి ఎవరు భయపడరు కూడా. నేనేం భయపడవు ఇవన్నీ అనలేదు. నేను ఇంకా ఎక్కువ ఉత్సాహంగా మాట్లాడతాను, ఎందుకంటే ఈ తాటాక తప్పులకు భయపడే స్థాయిలో నాకు ఇష్టం లేడు. సో అందువల్ల ఇంతకన్నా చాలా సీరియస్ థ్రెట్స్ కూడా ఎదుర్కొన్నాను. కానీ ఈ అసభ్యత సమాజానికి మంచిది కాదు, ఈ కుసంస్కారం సమాజానికి మంచిది కాదు. ఇట్ డజంట్ లీడ్ టు హెల్తీ పబ్లిక్ డిస్కోర్స్. నేనైతే ఇంతవరకు తెలిసో తెలియక ఏనాడు అనారోగ్యకరమైన పబ్లిక్ డిస్కోర్స్ కంట్రిబ్యూట్ చేయలేదు. ఐ మే బి వెరీ షార్ప్ ఇన్ మై పొలిటికల్ అనాలిసిస్. నేనేమి అటు ఇటు కప్పదాట వైఖరి నాకున్నది మీకు తెలుసు కదా. కప్పదాటుగా నేను ఎప్పుడు మాట్లాడాను, కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడతాను. నాకు ప్రతి దానిపైన స్పష్టమైన అభిప్రాయం ఉంటుంది, ఒక విశ్లేషణ ఉంటుంది. అది ఒకరు నచ్చచ్చు, ఇంకొకరు నచ్చకపోవచ్చు. కానీ ఎన్నడూ అన్పార్లమెంటరీ పదజాలం కానీ, వ్యక్తుల పట్ల ప్రత్యేక అసహ్యం కానీ, ఏవ్యభావం కానీ, విద్వేషభావం కానీ ఏనాడు చెప్పలేదు. సరైనప్పుడు రైట్ అన్నాను, రాంగ్ అన్నప్పుడు రాంగ్ అన్నాను. నాకు ఏది రైట్ అనిపిస్తే అది రైట్ అన్నాను. యూ కన్విన్స్ మీ. సో ఒకవేళ నా అభిప్రాయం మీకు డిఫరెంట్గా ఉంటే యూ కన్విన్స్ మీ. అమరావతికి 15,000 కోట్లు గ్రాంట్ ఇవ్వాలి, రుణం కాదు అన్నాను. ఇలా తప్పండి చెప్పండి, రుణమే ఇవ్వాలి, అప్పే ఇవ్వాలి, గ్రాంట్ ఇవ్వద్దు కేంద్రం అని చెప్పండి. నాకు అవసరం లేదు. అమరావతికో 50,000 కోట్లు కేంద్రం ఇవ్వాలి అంటాను నేను. ఇలా తప్పే ఉన్నది. మీకు నచ్చకపోతే చెప్పండి, కేంద్రం ఎందుకు ఇస్తుందండి, ఆ కేంద్రం సంబంధం లేదు, మనమే చేసుకోవాలని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. దట్ ఇస్ యువర్ స్టాండ్. నా స్టాండ్ అయితే సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా మీరు రాష్ట్రాన్ని విభజించారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు హైదరాబాద్ మహానగరం లేకుండా చేసినప్పుడు వాళ్ళకు మరో మహానగరం నిర్మాణానికి ఉదారంగా ఇస్తే తప్పేంటండి అంటారు. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ ఎవ్రీ ఇయర్. ఒక 5 ఏళ్ల పాటు 10,000 కోట్లు ఇవ్వండి. 48 లక్షల కోట్ల బడ్జెట్లో అమరావతి మహానగరానికి నిర్మాణానికి 10,000 కోట్లు ఇస్తే కొంపలు ముడతాయండి కేంద్ర ప్రభుత్వానికి. ఏం తెలుగు వాళ్ళు ఇలా దేశ ఎకానమీకి, దేశ ప్రతిష్టకు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు? సో ఇవ్వచ్చు కదా. నేను ఈ మాట అంటున్నాను. ఈ మాట మీకు నచ్చకపోతే చెప్పండి, కేంద్రం ఇవ్వద్దండి, కేంద్రం ఎందుకు ఇస్తుందండి, అన్నీ మనమే అప్పులు తెచ్చుకుందాం అని చెప్పండి. నాకు అభ్యంతరం లేదు, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఈ 15,000 కోట్లు కూడా అమరావతికి ఇచ్చింది అప్పు, అన్యాయం కదా ఇది. ప్రపంచ బ్యాంక్ ద్వారా అప్పు కాదు, గ్రాంట్ ఇవ్వాలి కదా. నాకు ఇదంటే మీకు అభ్యంతరం ఉంటే నాకు ఓపెన్గా చెప్పండి. కానీ ఇలా అసభ్యత ఎక్కడుంది? మోడీ పట్ల కూడా అసభ్యంగా మాట్లాడాను కదా, మోడీ పట్ల కూడా గౌరవంగా మాట్లాడాను. ఇంకా మీరన్నా గట్టిగా అన్నారు పార్లమెంట్ నుంచి మట్టి నీళ్లు మొఖాన కొట్టారని. మోడీని చంద్రబాబు నాయుడు అన్న మాట నేను అది కూడా అంటలేను. చంద్రబాబు నాయుడు మాట మర్చిపోయాం మనం. పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చి కొట్టిన మా మొఖాన మట్టి నీళ్లు కొట్టారని నేను అంత పెద్ద మాట కూడా అంటలేను. అయ్యా 10,000 కోట్లు ఏడాదికి, 5 ఏళ్ళకు 50,000 కోట్లు ఇవ్వండి అంటున్నాను. ఇది నచ్చకపోతే లేదు, 50,000 కోట్లు ఇవ్వరండి, కేంద్రం ఎందుకు ఇస్తుంది, మనమే ఖర్చులు పెట్టుకోవాలి, కేంద్రానికి ప్రపంచం భారతదేశం మొత్తం చూసుకోవాలి, అవసరం లేదు మనకు, ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసుకుంటుంది అని చెప్పండి. కానీ ఇందులో ఎక్కడైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయా? మరి ఎలా మీరు వ్యక్తిగతంగా దాడి చేస్తారు? అందుకే ఇప్పుడు కూడా ఇవంతా ఎందుకు ఎవరైనా అనొచ్చు సార్, ఈ మధ్య చాలాసార్లు చెప్తున్నారని. చాలాసార్లు చెప్పేది రక్షణ కొరకు కాదు, సమాజానికి తెలియాలి కనుక చెప్తున్నాను. సమాజమే స్పందిస్తుందన్న నమ్మకంతో చెప్తున్నాను, సత్యం నిలబడుతుందన్న విశ్వాసంతో చెప్తున్నాను. ఎందుకంటే నేను భయపడను. ఎందుకు భయపడను అంటే త్రేతాయుగ కాలంలో మహాపతివ్రత శిరోమణైన సీతమ్మ తల్లిని, అది కూడా త్రేతాయుగ కాలంలో, అప్పటికి ఇన్ని అబద్ధాలు లేవు, ఇంత కుసంస్కారం లేదు. ఆ సమయంలోనే ఆ మహాతల్లినే అనుమానించిన మానవాళి. అంతకన్నా నాగేశ్వరు గొప్పవాడా అంటే నేను శ్రీకృష్ణ పరమాత్మనే, ఈ చరాచర జగత్తు నడిపించే ఆ పరమాత్మనే శమంతకమని దొంగతనం చేశాడని అపనిందని ఎదుర్కొన్నాడే. నేను సీతమ్మ తల్లి కన్నా గొప్పవన్నా, శ్రీకృష్ణ పరమాత్మ కన్నా గొప్పవన్నా? నాగేశ్వరుని మన మీద అబాండాలు వేయరా, ఆ అపవాదులు మోపరా, శీలాన్ని శంకించరా? అంతకన్నా నేను గొప్పవాడిని కాదు కదా. అది కూడా త్రేతా ద్వాపర యుగాలు కాదు, కలియుగం కదా. కలియుగం కూడా ప్రవేశించాలేదైంది కదా. అందువల్ల నేనేమి ఫీల్ కాను. కానీ మీరు చాలా సోషల్ మీడియా ఉన్మాదం పైన ఉక్కు పాదం మోపుతున్నారు కనుక కొద్దిగా ఉక్కు ఇది కూడా ఒక్కసారి తిరుగుతే మంచిగుండు కదా అని మాత్రమే చెప్పేది. కానీ ఉక్కు పాదం మోపండి. సోషల్ రామ్ గోపాల్ వర్మ కాదు, ఇంకా వర్మ అయితే శర్మ అయితేనేం పల్లెక్కిలో ఉన్నవాడు మోసేవాడికి తెలుసు దాని బరువెంత అన్నారు అని రావిశాస్త్రిలో గొప్ప మాట అంటాడు. శర్మ అయితేనేం వర్మ అయితేనేం పల్లెక్కిలో ఉన్నది, మోసేవాడికి తెలుసు దాని బరువెంత అని.
సో అందువల్ల వర్మ అయితే ఏం, ఇంకే శర్మ అయితేనేం, తప్పు చేస్తే కేసు ఎదుర్కోవాల్సిందే. ఐ లీవ్ ఇట్ టు రామ్ గోపాల్ వర్మ. హూమ్ ఆమ్ ఐ టు డిఫెండ్ హిమ్? రామ్ గోపాల్ వర్మకు నాగేశ్వర్ లాంటి లాయర్ కలిత అవసరమే లేదు. సో ఈ ఎంజాయ్స్ కాంట్రవర్సీస్. సో అందువల్ల నాకు అవసరం లేదు, నేను ఆయన మీద డిఫెండింగ్గా నేను మాట్లాడా. కానీ సమాజంలో ఈ ధోరణి, ఈ సోషల్ మీడియా ఉన్మాదం పైన మీ పోరాటం చంద్రబాబు నాయుడు గారు తన వారితో మొదలు పెట్టాలి. మొదలు మీ వాళ్ళని ఆపండి, తర్వాత మీరు బయట వాళ్ళని ఎవరినైనా ఏమైనా చేయండి. సార్, చెన్నైలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. చెన్నైలో పార్టీ అభిమానులు తెలుగువాడి కోసం సభ్యత్వాలు అంటున్నారు. తమిళనాడులో ఏంటి టీడీపీ పొలిటికల్ వ్యూహం? ఈ మధ్యన సనాతన ధర్మం అని చెప్పి తమిళనాడు వర్సెస్ ఆంధ్రాగా నడిచే పరిస్థితి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మన ఏదో కస్తూరి ఏదో తెలుగు వాళ్ళ గురించి మాట్లాడడం, అది ఇది రైట్ టైం అనుకుంటున్నారా? ఆ వ్యాక్యూమ్ ఉందా టీడీపీకి చెన్నైలో? అంటే చెన్నైలో వ్యాక్యూమ్ ఏముంటుంది? ఎందుకంటే అందులో తెలుగుదేశం అని పేరుండగా తమిళనాడులో ఎలా రాజకీయం చేస్తారు? అంతకుముందు భారతదేశం అని పార్టీ పెట్టాలని ఎన్టీ రామారావు ప్రయత్నం కూడా చేశాడు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కూడా పార్టీ ఉనికికి ఒక లెజిటిమసీని ఇవ్వటం కొరకు జాతీయ పార్టీ, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, తెలంగాణ అధ్యక్షుడు పలానా అని ఏర్పాటు కూడా చేసుకున్నారు. అది కేవలం తెలంగాణలో పార్టీకి ఒక ఉనికి లెజిటిమసీ కోసం చేసిన పని తప్ప నిజంగా జాతీయ పార్టీ చేయాలన్న ప్రయత్నం తెలుగుదేశం ఎప్పుడు చేయలేదు. తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు ఏంటి, తమిళనాడులో ఏంటి, అమెరికాలో కూడా ఉన్నారు తెలుగుదేశం అభిమానులు. సో బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే 100 కార్లతో ప్రొఫెషనల్ డలాస్లు ఉంటాయి. సో అందువల్ల తెలుగుదేశం అభిమానులు అంతటా ఉంటారు. తెలుగుదేశం ఇది పార్టీ, ఒక డిఫరెంట్ పార్టీ. తెలుగుదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది కార్యకర్తలతో కూడిన పార్టీ. మిగతా పార్టీలాగా కేవలం ఒక నాయకుడి పైన ప్రేమతోను ఊపుతోను ఉన్న పార్టీ కాదు. అఫ్కోర్స్ నాయకుడి పాత్ర ఉంటుంది, కానీ ఆ తెలుగుదేశానికి ఉన్న స్వభావం కార్యకర్తలు. అందుకే మీకు ఎన్టీ రామారావు లాంటి వెరీ కెరిస్మాటిక్ లీడర్ పైన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుగుబాటు జరిగితే ప్రజలు ఎన్టీ రామారావు వైపు లేరు, పార్టీ ఎన్టీ రామారావు వైపు లేరు. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశమే నిజమైన తెలుగుదేశం అని ప్రజలు తీర్పు చెప్పారు. అందుకే రామారావు బతికుండగా కూడా ఆయన ప్రభావం చూపలేకపోయాడు. అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీ ఇది పార్టీ విత్ క్యాడర్, వెరీ 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 కమిటెడ్ క్యాడర్. అనేక కష్ట నష్టాలకు ఓర్చి పార్టీ కోసం ఎత్తిన జెండా దించకుండా పనిచేసేటువంటి కార్యకర్త ఉన్న పార్టీ. అఫ్కోర్స్ రాజకీయాల్లో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఎప్పుడు మారుతుంటారు. తెలుగుదేశంలో కూడా చాలా నాయకులు మారారు అధికారం లేనప్పుడు. అందుక భారతీయ జనతా పార్టీ లాగానో కమ్యూనిస్ట్ పార్టీల లాగానో మూల సిద్ధాంతాలు ఉన్న పార్టీలు లాగా ఉండలేవు కదా, అలా పార్టీల్లో కూడా వెళ్ళిపోతున్నారు. కానీ మిగతా పార్టీలు నాన్ ఐడియాలజికల్ పార్టీస్గా వీళ్ళని మనం వర్గీకరించవచ్చు. భారతదేశంలో ఐడియాలజికల్ బేస్ పార్టీ భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీస్. నాన్ ఐడియాలజికల్ పార్టీలో బలమైన శ్రేణులు మీరు ఏ గ్రామమైనా వెళ్ళండి, ఒక 5-6 తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. మీరు అధికారం ఉండని ఉండకపోని, అధికారంతో సంబంధం లేదు. ఇప్పుడు అందుకే ఈ క్యారెక్టర్ తెలుగుదేశమే 10 ఏళ్ళ ప్రతిపక్షంలో ఉన్నా కూడా తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయగలిగింది. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిర్బంధం విధించినా కూడా తట్టుకొని మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. ఇది టీడీపీకి ఉన్న క్యారెక్టర్. అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న స్వభావం మనకు అర్థమైతే ఉంటుంది. అందువల్ల ఈ లాయల్గా ఉండేటువంటి క్యాడరు బెంగళూరులో ఉంటే అక్కడ మా తెలుగుదేశం జెండా ఎగిరేయాలి, డల్లాస్లో ఉంటే అక్కడ జెండా ఎగిరేయాలి, అట్లాంటాలో ఉంటే ఎగిరేయాలి అని అనుకోవచ్చు చెన్నైలో ఉంటే. కానీ అర్థం అది తెలుగుదేశం పార్టీని అభిమానించే వారి వల్లనే సాధ్యం కాదు కదా. తమిళ ప్రజలు కూడా అంగీకరించాలి కదా. అందులో తమిళనాడులో భాషా ప్రయుక్త రాజకీయం, మన తమిళనాడు తెలుగు ఈ ప్రాంతం అంతా మీ కన్నడ, ఇక్కడ లాంగ్వేజ్ నేషనలిజం అంట, లింగ్విస్టిక్ నేషనలిజం చాలా బలమైంది. అందువల్ల మీకు తెలుగు ఆధారిత రాజకీయ పార్టీ తమిళ ఆధారిత రాజకీయాల్లో ప్రభావం చూపడం అంత మామూలు విషయం కాదు. ఏదైనా నేషనల్ పార్టీగా ఉంటుంది. అందుకే మన కేసీఆర్ అనుభవం కూడా ఉంది కదా. భారత రాష్ట్ర సమితి పెడతాను అని, హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్గా నేను విస్తరిస్తాను అని మహారాష్ట్రలో మీటింగ్లు కూడా పెట్టి అడ్రస్ లేకుండా పోయారు కదా. దేశమంతా విస్తరించడం ఉన్నది పోయి తెలంగాణలో కోల్పోయారు కదా. అందువల్ల ఐ డోంట్ థింక్ ఇట్ ఈజ్ ఏ పార్టీ నాయకత్వం చేస్తున్న కృషిగా కాదు.
అక్కడ లోకల్గా చెన్నైలో ఉన్న అభిమానులు ఎవరైనా కొంత ఉత్సాహాన్ని చూపెట్టవచ్చు, అంతే తప్ప తమిళ రాజకీయాల్లో ఏదేదో పాత్ర పోషిస్తాం అని వెళ్ళినట్టుగా కనిపించడం లేదు. ఇక తమిళనాడులో కస్తూరి వ్యాఖ్యలు కావచ్చు, సహజంగానే తెలుగువారిని కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా సాటి తెలుగువారుగా రియాక్ట్ అవుతారు కదా. పవన్ కళ్యాణ్ నాగేశ్వర్ కూడా రియాక్ట్ అయ్యాడు కదా. కస్తూరి వ్యాఖ్యలకు ఎవరు ఒప్పుకుంటారు? అంతఃపుర కాంతల కోసం వచ్చారనేదో చరిత్రలో ఉన్న అంశాన్ని తీసుకొని దాని తెలుగువారి తమిళ సమాజంలో తెలుగువారి పాత్రను కించపరిచేటువంటి పని ఎవరు చేసినా అంగీకరించారు కదా. సార్ మరొక అంశం, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది జనాభా లెక్కల ప్రకారంగా అన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం. అంటే జనాభా లెక్కల ప్రకారం అన్యాయం కాదు, జనాభా లెక్కల వల్ల జరిగే అప్లికేషన్ ఆఫ్ ద పాపులేషన్ డేటా. సార్ ఎందుకంటే మనకు జనాభా ద్వారా 2 డైమెన్షన్స్ ఉంటాయి, ఒకటి ఎకనామిక్, 2 పొలిటికల్. ఎకనామిక్ డైమెన్షన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రాలకు కేటాయించేటప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలో పాపులేషన్ కూడా 15% వెయిటేజ్ ఉంటుంది. అలాగే ఏ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ సీట్లు ఉండాలి అనే అంశానికి కూడా జనాభా ప్రాతిపదిక. అందువల్ల జనాభా అటు కేంద్రం నుంచి నిధులకు ప్రాతిపదిక, లోక్సభ సీట్లకు ప్రాతిపదిక. ఓకే. అందువల్ల ఇప్పటి వరకు 1971 జనాభా లెక్కల్నే ప్రాతిపదికగా తీసుకొని అటు కేంద్రం నుంచి నిధుల కేటాయింపుకైనా ఇటు నియోజకవర్గాల పునర్విభజనకైనా 1971 సెన్సెస్నే ప్రాతిపదికగా తీసుకున్నారు. ఎందుకు అంటే 71 తర్వాత కుటుంబ నియంత్రణ అనేది దేశంలో మొదలైంది ఒక యుద్ధ ప్రాతిపదిక మీద. అప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తాయి. మేము ఒక జాతీయ లక్ష్యమైన జనాభా నియంత్రణకు దోహదం చేస్తుంటే మమ్మల్ని ఎకనామిక్గా పొలిటికల్గా పనిష్ చేయడం ఏంటి అని ప్రశ్న రైజ్ చేశారు. ఈ ప్రశ్న రైజ్ చేసినప్పుడు వయా మీడియాగా చెప్పింది ఏంటంటే మీకు ఫస్ట్ 25 ఏళ్ళ పాటు లోక్సభ సీట్ల పైన ఫ్రీజ్ విధించారు. ఇక ఎన్ని సీట్లు ఉంటే అన్నీ ఉంటాయని. ఇది 2001లో అయిపోయింది. 76లో ఈ ఫ్రీజ్ విధించారు. 76లో లోక్సభ సీట్లను రాష్ట్రాల వారిగా కేటాయించినప్పుడు 71 సెన్సెస్ ప్రాతిపదికగా కేటాయించారు. సో దాన్ని 25 ఇయర్స్ వరకు లోక్సభ సీట్లను మేము పెంచము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. 2001లో వాజ్పేయి ప్రభుత్వం ఉండగానే మరో 25 ఇయర్స్ దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ వస్తుంది. 2026లో వచ్చే డీలిమిటేషన్కు ప్రాతిపదికగా ఇప్పుడు మళ్ళీ 2025లో జనాభా లెక్కలు జరుగుతున్నాయి. అందువల్ల 1971 జనాభా లెక్కలు కాకుండా 2025 జనాభా లెక్కల ఆధారంగా గనక లోక్సభ సీట్లను కేటాయిస్తే సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ గణనీయంగా తగ్గుతుంది. సార్ ఇప్పుడు ఉన్న 543 సీట్లు అలాగే ఉంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో 120, 129, 130 సీట్స్ ఉన్నాయి. ఇవి 104 పడిపోతాయి ఒక అంచనా, కార్నీజీ ఫౌండేషన్ వాళ్ళు జరిపిన రీసెర్చ్ ప్రకారం. అదే మీకు ఒక ఉత్తరప్రదేశ్లోనే 46 సీట్లకు పైగా పెరుగుతుంది. అంటే ఇప్పటికే సౌత్ ఇండియా పొలిటికల్గా మార్జినలైజ్. రేపు 2026లో కనుక డీలిమిటేషన్ చేపడితే తాజా జనాభా లెక్కల ఆధారంగా సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ భారీగా పడిపోతుంది. అప్పుడు వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం ఏం చేసే ఆలోచనలో ఉంది అంటే సీట్లు పెంచుతారు. అందరికీ పెంచి ఏం చేస్తారు, మనకు సౌత్ ఇండియన్ స్టేట్స్కు 2, 3 పెరిగితే యూపీకి, బీహార్కు 40-50 పెరుగుతాయి. ఓకే. ఆ రకంగానైనా సీట్లు పెరిగినట్టు కనబడ్డా ఓవరాల్గా పొలిటికల్ పవర్లో షేర్ మొత్తం తగ్గిపోతుంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లో. ఇది సౌత్ ఇండియాకు తీవ్రమైన అన్యాయం జరగబోతుంది. అసలు ఇప్పుడే మనకు ఢిల్లీలో సౌత్ ఇండియా అంటే ఒక చిన్న చూపు కనబడుతుంది. ఇది ఇంకా పెద్ద ఎత్తున సౌత్ ఇండియన్స్ అంటే చిన్న చూపు. బాధ ఏంటంటే దేశ ఖజానాకు ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసేది సౌత్ ఇండియా, దేశ పవర్ హౌస్ సౌత్ ఇండియా. మీకు లక్నోలో సాఫ్ట్వేర్ లేదు, బయోటెక్నాలజీ లేదు, మీకు ఆధునిక ఎకానమీ పాట్నాలో లేదు, భోపాల్లో లేదు, జైపూర్లో లేదు, ఇక్కడెక్కడా లేదు. మీకు ఉన్నదల్లా మళ్ళీ మనకు బెంగళూరు, చెన్నై, హైదరాబాదు. అంటే దేశ మోడర్న్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేసేది సౌత్ ఇండియన్స్, దేశ ఆర్థిక ఖజానాకు పరిపుష్టి ఇచ్చేది సౌత్ ఇండియన్స్, ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తెచ్చింది సౌత్ ఇండియన్స్. కానీ సామాజికంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా,
రాజకీయంగా డామినేట్ చేస్తే నార్త్ ఇండియన్స్. ఇది దేశ సమైక్యతకు మంచిది కాదు సార్. ఇది వేర్పాటువాద భావాలను రగిలించే ప్రమాదం ఉంది. దక్షిణ భారతదేశము అనే ఉన్మాదాన్ని మనం పెంచకూడదు. దక్షిణ భారతదేశం వేరు, ఉత్తర భారతదేశం వేరు అనే భావన కల్పించకూడదు. మనం అందరము భారతీయులమే. ఖచ్చితంగా ఉత్తరాదిలో ఉన్న వెనుకబాటుతనాన్ని తగ్గించేందుకు దక్షిణాది ప్రజలకు కూడా సహకరించాల్సిందే. ఎందుకంటే దేశ రక్షణకు ఇప్పుడు మీకు ఉత్తరాది వాళ్ళు సైన్యంలో ఎక్కువ మంది ఉంటారు, మరి వాళ్ళు రక్షించడం లేదా మనను. అందువల్ల అలా భారతదేశము అన్న భావనే మనను కలుపుతుంది, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ దేశంలో నార్త్ అండ్ ఈస్ట్ ఎకనామిక్గా వీక్, సౌత్ అండ్ వెస్ట్ ఎకనామిక్గా స్ట్రాంగ్. పొలిటికల్గా కూడా సౌత్ వీక్ అయితే అది దేశానికి మంచిది కాదు. ఎకనామిక్ అండ్ పొలిటికల్ పవర్ ఎప్పుడు కూడా అన్ని ప్రాంతాల మధ్య, అన్ని వర్గాల మధ్య డిస్ట్రిబ్యూట్ కావాలి. అది ఏ ఒక్క చేతిలో కనుక ఉండుంటే అది ప్రమాదం. ఇక ఎకనామిక్గా కూడా ఏం లాస్ అవుతుంది అంటే, ఇప్పటి 15th ఫైనాన్స్ కమిషన్ వరకు కూడా 1971 సెన్సెస్ను మాత్రమే తీసుకునేవారు పాపులేషన్ ఆధారంగా నిధులు కేటాయించాలన్నప్పుడు. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 2011 జనాభా లెక్కలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడైతే నెక్స్ట్గా లేటెస్ట్ జనాభా లెక్కలు తీసుకుంటారు. దానివల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఒకవైపు ఏమో సౌత్ ఇండియాకు జనాభాలో వస్తున్న మార్పుల వల్ల భారం పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు 2.1 ఇది రిప్లేస్మెంట్ రేట్ అంటారు. రిప్లేస్మెంట్ అంటే జనాభా స్థిరంగా ఉంటుంది. 2.1% టోటల్ ఫెర్టిలిటీ రేట్, సంపూర్ణ సంతాన సాఫల్య రేటు. అంటే సగటున ఒక కపుల్ 2.1 చిల్డ్రన్ కనుక ఉంటే 2.1 ఎట్లుంటారని మీరు అనొచ్చు. అంటే అర్థం 10 మంది ఉంటే 21 పిల్లలని అర్థం. అది నేను ఎవరైతే చెప్తున్నా. సో 2.1 పిల్లలు ఉంటారా సార్ అని ఎవరన్నా తెలియదక్క అడగచ్చు ప్రశ్న. సో అందువల్ల 2.1 ఇది రిప్లేస్మెంట్ లెవెల్. దేశంలో ఉన్న ఎవరేజ్ 2.3, 2.2, 2.3 ఉంది. కానీ మీకు సౌత్లో 1.8 ఉంది, మీకు అదే బీహార్లో 3 ఉంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, జనాభా తగ్గించిన రాష్ట్రాలేమో కేంద్రం నుంచి తక్కువ నిధులు పొందుతాయి, జనాభా తగ్గించడంలో విఫలమైన రాష్ట్రాలేమో ఎక్కువ నిధులు పొందుతాయి. మీకు ఉదాహరణే 5 సౌత్ ఇండియన్ స్టేట్స్ కలిపి ఫైనాన్స్ కమిషన్ ద్వారా 28,152 28,152 కోట్లు వస్తే, ఒక్క ఉత్తరప్రదేశ్కు 31,962 crores 31,962 కోట్లు వచ్చాయి. ఇది అంగీకరించుదామా? సొమ్మొకటిది సోకొడిది కాదా ఇది? పోనీయండి, నిజంగానే అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రం ఉంది, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రం ఉంది, దేశ రక్షణ కొరకు మూల్యాన్ని చెల్లిస్తోంది కాశ్మీర్. అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఉంది, నైసర్గికంగా భౌగోళికంగా అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి రాష్ట్రాలు మనం ఖర్చు పెట్టుకోవాలి, తప్పదు. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు అభివృద్ధి కాకపోవడానికి కారణం భౌగోళిక నైసర్గిక కాదు, అక్కడున్న రాజకీయ సంస్కృతి, అక్కడున్న అవినీతి, అక్కడ నాయకత్వంలో ఉన్న పాలనా వైఫల్యం కదా. ఏ పాటలీపుత్రం బీహార్ మగధ సామ్రాజ్యం నుంచి మొదలుకొని నలంద లాంటి ఒక గొప్ప విశ్వవిద్యాలయాలు ఉన్న ప్రాంతం, అది మామూలు ప్రాంతం కాదు. అది ఇవాళ బీహార్ని ఇట్లా నాశనం చేశారు రాజకీయ నాయకులు. బీహార్ ఇదే విజ్ఞాన భాండాగారం, బీహార్ జ్ఞాన భాండాగారం కదా. అలాంటి ఒక గొప్ప ప్రాంతాన్ని మీ రాజకీయ ఆ సంస్కృతి వల్ల సర్వనాశనం చేసి ఆ భారాన్ని మమ్మల్ని మొయ్యమంటే మేము ఎందుకు మొయ్యాలి? నిజంగానే అందుకే అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, తప్పనిసరిగా మనం ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళకి. ఎందుకంటే అక్కడున్న భౌగోళిక పరిస్థితులు అట్లాంటివి. అది మన దేశంలో భాగంగా మనం వాటిని పోషించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అంటే నేచురల్గా ఒక ప్రాంతానికి ఇబ్బందులు ఉంటే ఎదుటి వాళ్ళు పోషించాలి. కానీ ఇప్పుడు నిజంగానే ఒక ఇంట్లో ఒక బిడ్డకు ఉద్యోగం రాదు, అన్న సంపాదిస్తుంటాడు, తమ్ముడు ఉద్యోగం రాదు, తమ్ముడు కష్టపడుతుంటాడు కానీ ఇంకా రాదు. ఏ అన్న ఫీల్ కాడు, వదిన ఫీల్ కాదు. మా మరిదికి ఇయ్యాలి కాకపోతే రేపొస్తుంది అంటుంది వదిన. కానీ అన్న కష్టపడుతుంటాడు పొద్దున దాకా తెల్లని దాకా, ఈ తమ్ముడు తిరిగి అటు ఇటు తిరుగుతుంటాడు చదవకుండా, ఏ పని చేయకుండా. అప్పుడు అన్న వదిలి మేము ఎందుకు ఖర్చు పెట్టాలి? అన్న వదిన అడుగుతుంది. అంటే ఇలా మనం వారికి మరిదికి పోషించుకుంటూ పోతే ఇంకా బాధ్యత రహితంగా అవుతారని అన్నరా. సో అందువల్ల నేచురల్ ప్రాబ్లం ఉంటే పోషించాలి. ఇదేం రాజకీయం అండి? ఈ ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళు వాళ్ళ పనికిమాల పొలిటికల్ కల్చర్ వల్ల వాళ్ళ ఎకానమీ డెవలప్ కాక
వాళ్ళు ఆ చదువు చెప్పక పాలన ఘోరంగా ఉండి అవినీతిలో కూరుకుపోయి వాళ్ళని నాశనం చేసుకుంటే దాని భారాన్ని మనం ఎందుకు మోయాలి అంట నేను. సార్ అని ఇది నేనన్నది కాదు, చంద్రబాబు నాయుడు అడిగిన ప్రశ్న. అవును. హౌ విల్ యూ పనిష్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అని. ఎకనామికల్లీ పర్ఫార్మింగ్ స్టేట్స్ని మీరు పనిష్ చేస్తారా, ఇన్సెంటివైజ్ చేస్తారా? సార్ పనిష్ చేస్తే గ్రోత్కి ఇన్సెంటివ్ ఉంటుంది. ఇప్పుడు బీహార్కు యూపీ పేదరికంలో మగ్గినందుకు వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తున్నారు. నువ్వు అలాగే ఉండి మీకు ఇంకా ఎక్కువ నిధులు ఇస్తాం, మీరు జనాభా తగ్గించకండి, పేదరికాల్లో అలాగే ఉండండి, మీ కేంద్రం ఇంకా 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 ఎక్కువ నిధులు ఇస్తారు. ఎక్కడో కానీ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఉండాలా వద్దా? సో అది సౌత్ ఇండియా అడుగుతున్న ప్రశ్న. సార్ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు.